నమస్కారం. సుఖీభవకు స్వాగతం. యోగా ప్రపంచానికి మన దేశం అందించిన ఒక అద్భుతమైన కానుక. యోగా అనే 2 అక్షరాల పదం ఇవాళ ప్రపంచంలో విశేషమైన ప్రాచుర్యం పొందుతోంది. సాధారణ వ్యక్తులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ ఇవాళ యోగా మంత్రాన్ని పఠిస్తున్నారు. ఊపిరి సలపని నిండు జీవితానికి ఊపిరిగా, సకల దేహ దురవస్థలకు దివ్య ఔషధంగా, శారీరక మానసిక సంతులన స్థితికి చిరునామాగా ఇవాళ యోగా విశ్వజననీయమవుతుంది. ఆధునిక ఉపకరణాలతో కూడిన జిమ్ములు పుట్టగొడుగుల్లా ఎన్ని పుట్టుకొస్తున్నా యోగా ప్రాధాన్యం యోగాదే. యోగాతో ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. యోగా అంటే శరీరాన్ని మెలికలు తిప్పే ఆసనాలే వేయాల్సిన పనిలేదు. నిత్యం ప్రభాత సమయాన సూర్యునికి అభిముఖంగా నిల్చొని సూర్య నమస్కారాలు సాధన చేసినా చాలు, ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని చెబుతారు నిపుణులు. యోగా సాధనలో కీలకమైన సూర్య నమస్కారాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి కొలిచిన తొలి దేవుడు సూర్యభగవానుడు. ఆ లేలేత కిరణం, ఆ ప్రచండ భానుతేజం, ఆ సంధ్యా సౌందర్యం ప్రతీదీ ఓ అద్భుతమే. అందుకే ఆ ఉదయ భానుడిని ఆదిత్య హృదయంతో కీర్తించారు. కోణార్క్, అరసవిల్లి మొదలైన చోట్ల 7 గుర్రాల తేరులో ఊరేగించారు. ఉషోదయాన ప్రభవించే ఆ రవికిరణాలు రుగ్మతల్ని నివారిస్తాయని, రోగాల్ని నయం చేస్తాయని వేనోళ్ల కొనియాడారు. ఇక ఆధునిక మానవ జీవితానికి పరమౌషధంగా, సకల దేహ దురవస్థలకు పసరు వేదికగా, మానసిక శారీరక మానసిక సంతులన స్థితికి సంజీవనిగా, ప్రపంచవ్యాప్తంగా మానవాళి మన్నన పొందుతోన్న భారతమాత మానస పుత్రిక యోగ జీవనంలో ఆదిత్యుడిదే అగ్రపీఠం. చైతన్యానికి ప్రతీక, క్రమశిక్షణకు మారుపేరు, ఆరోగ్యానికి అధిపతి అయిన భాస్కరుని మేలుకొలుపుతోనే యోగా జీవనం మొదలవుతుంది. యోగాసనాల్లో తొట్టతొలిగా మనం ఆచరించే సూర్య నమస్కారాలు, ఓంకారంతో పలికే సూర్య మంత్రాలు ఆధ్యాత్మిక శక్తినే కాదు, అపురూపమైన ఆరోగ్యాన్ని కానుకగా అందిస్తాయి. అందరికీ ఆరోగ్యాన్ని అందజేసేటటువంటి విద్య, ఇదొక ఆరోగ్య సంజీవని. ఇదే యోగ విద్య. ఆది యోగి మహర్షి ద్వారా తన శిష్యులైనటువంటి సప్తఋషులకి ఈ యోగ విద్య ఆవిర్భవించినటువంటి రోజే ఈ యోగా దినం. ఈ యోగా విద్య అనేటటువంటిది ఆవిర్భవించి కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఈ రోజుకి కూడా ఎన్నో రుగ్మతల నుంచి, ఎన్నో సమస్యల నుంచి కాపాడేటటువంటిది ఈ యోగ విద్య. ఎంత శక్తివంతమైనటువంటిదో అందరూ ఒక్కసారి మనం గమనించాలి. ఈరోజు ఇంత సైన్స్ డెవలప్ అయ్యి, ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి, ఇన్ని మెడిసిన్స్ డెవలప్ అయినటువంటి ప్రస్తుత తరుణంలో కూడా ఈ యోగ విద్య ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా ఈ యోగ విద్యకి ఇంత ఆదరణ లభించింది. వైద్యాలయాల్లో మొదలుకొని, సైంటిస్టులు మొదలుకొని, దేవాలయాల్లో మొదలుకొని, యూనివర్సిటీస్లో మొదలుకొని ప్రతి ఒక్క వ్యవస్థలోని, సంస్థలోని ఈ యోగ విద్యకి ఎంత ఆదరణ లభించింది అంటే ఈ యోగ విద్య యొక్క శక్తి ఏంటి అనేటటువంటిది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. వ్యక్తి యొక్క జీవన శైలిని మార్చి, వ్యక్తి యొక్క ఆలోచన సరళను మార్చి, వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిగతులను మార్చి, ఉన్న స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళినటువంటిదే యోగం. యోగా అనేటటువంటిది యుజ్ అనేటటువంటి సంస్కృత ధాతువు నుంచి ఏర్పడినటువంటిది. యుజ్ అంటే యోగా, యోగా అంటే కలయిక, కలయిక అంటే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో పాటు కలయిక, ఒక ఉన్నతమైనటువంటి జీవితంతో పాటు కలయిక, ఒక ఉత్కృష్టభరితమైనటువంటి ఉన్నతమైన మనస్సుతో పాటు కలయిక, ఒక ఉన్నతమైన వ్యక్తిత్వంతో పాటు కలయిక, ఒక సంకల్పంతో పాటు కలయిక, దైవత్వంతో పాటు కలయికే ఈ యోగ మార్గం మనకి తెలియజేస్తుంది. ఈ యోగ విద్యని ఆచరించడం ద్వారా మన దగ్గరికి స్ట్రెస్ని కానీ, టెన్షన్ కానీ, రోగ శక్తిని మన దరిదాపులకు రాకుండా మనల్ని రక్షించేటటువంటిదే ఈ యోగ విద్య. తెలతెలవారుతూ ఉంటుంది. కిలకిలమంటూ పక్షులు గూళ్లలోంచి బయటకు వస్తుంటాయి. లేత మొగ్గలు సుకుమారంగా విచ్చుకుంటాయి. మొక్కలు పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి.
ఉదయభానుడి రాకతో మొత్తంగా ప్రకృతికే ఓ కొత్త కళ వచ్చేస్తుంది. కానీ మన విషయంలోనే నేడు ఈ ప్రాథమిక సూత్రం గాడి తప్పుతోంది. అర్ధరాత్రి పార్టీలతో, అపరాత్రి విందులతో అలసి సొలసిన ఆధునిక మానవుడు మాత్రం అలారం ఎంత మోగుతున్నా పట్టించుకోవటం లేదు. కోడి కొక్కరకో అంటూ అరిచి గీపెడుతున్నా నిద్రమత్తులో స్పందించడం లేదు. మొత్తంగా ప్రకృతికి విరుద్ధంగా అపసవ్యమైన జీవనశైలితో మనమే ఇవాళ చేజేతులా అమూల్యమైన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. ఇదిగో ఇలాంటి నేపథ్యంలోనే సూర్య నమస్కారాల్ని మన జీవనంలో ఒక భాగంగా చేసుకోమని, ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోమని చెబుతున్నారు నిపుణులు. ఈ యోగ విద్యలో ఎన్నో ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, క్రియలు, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఎన్నో సాధనా విధానాలు. ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఒక్కొక్క ఆసనంలో మన శరీరంలో వివిధమైనటువంటి అంగాల్ని ప్రభావితం చేసి రోగశక్తిని తొలగించి ఆరోగ్య శక్తిని పెంపొందించేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ముద్రలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రభావం కలుగజేసేటటువంటి కొన్ని ఆసనాల యొక్క కలయికతో కూడినటువంటివే సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు అనేటటువంటివి అతి తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొంది ఎటువంటి రోగ సమస్య నుంచైనా, ఎటువంటి మానసిక సంఘర్షణ సమస్య నుంచైనా సరే సులభంగా బయటపడవేసేటటువంటి ఈ సూర్య నమస్కారాలు అత్యంత శక్తివంతమైనటువంటివి. ఈ సూర్య నమస్కారాల్లో 12 శక్తివంతమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. ఇవి కాలి బటన వేల దగ్గర నుంచి తల భాగం వరకు కూడా అన్ని భాగాలపైన, అన్ని అవయవాలపైన, అన్ని గ్రంథులపైన, అన్ని జాయింట్స్ పైన, బోన్స్ పైన, గ్రంథులపైన పూర్తి ప్రభావం కలగజేసేటటువంటి ఈ 12 ఆసనాల యొక్క సంపుటే సూర్య నమస్కారాలు. ఈ 12 భంగిమలు ఏంటంటే 1 ఊర్ధ్వాసనం, 2 పాదహస్తాసనం, 3 అశ్వసంచలనాసనం, 4 కోకిలాసనం, 5 మార్జాలాసనం, 6 సాష్టాంగ నమస్కారం, 7 భుజంగాసనం, 8 పర్వతాసనం, 9 మార్జాలాసనం, 10 అశ్వసంచలనాసనం, 11 పాదహస్తాసనం, 12 ప్రణామాసనం. ఈ విధంగా 12 ఆసనాలు కూడా 12 రకాలైన ప్రత్యేకమైనటువంటి ప్రభావితం కలుగజేసేటటువంటి. యోగా సాధన వల్ల ఒనగూరే ఫలితాల గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. అన్ని అధ్యయనాల్లోనూ యోగా మూలంగా సానుకూల ఫలితాలే కనిపిస్తున్నట్లు తేలింది. సాధారణ సమస్యలు మొదలుకొని దీర్ఘకాలిక జబ్బుల వరకు అన్ని రకాల అనారోగ్య సమస్యలు యోగా చికిత్సతో అదుపులోకి వస్తున్నట్లు తేలింది. ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే సూర్య నమస్కారాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లవారుఝామునే నిద్రలేవడంతో బంగారు వన్నెలో మెరిసిపోయే బాలభానుడి దర్శనం లభిస్తుంది. ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నప్పుడు మనసుకు ఎనలేని ప్రశాంతత దొరుకుతుంది. ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. సూర్యదేవుని ఆరాధనలో ప్రతి నమస్కారంలో ఓ ఆసనం ఉంటుంది. అలా మొత్తం 12 ఆసనాలు ఉన్నాయి. వీటిలో 7 వైవిధ్యమైనవైతే మిగిలిన 5 వాటిలో నుంచే పునరావృతం అవుతాయి. రోజువారీ కార్యక్రమాల ద్వారా మన శరీరంలో 35 నుంచి 40% కండరాల్లో మాత్రమే కదలికలు ఉంటాయి. నిత్యం 12 సూర్య నమస్కారాల్ని సాధన చేస్తున్నప్పుడు మన శరీరంలో 95% వరకు కండరాల్లో కదలికలు జనించి అవి చురుగ్గా ఉంటాయి. సూర్య నమస్కారాల్ని జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే ముందుగా బద్ధకం మనల్ని వదిలిపోతుంది. ఆపై శ్వాస క్రమబద్ధమవుతుంది. నిటారుగా నిలబడటం, ముందుకు వంగడం, వెనక్కి వంగడం, ఇలా 12 నమస్కారాలు పూర్తయ్యేసరికి ఆ చైతన్యం మన శరీరమంతటా విస్తరిస్తుంది. ఈ సూర్య నమస్కారాల్లో ఉండేటటువంటి 12 ఆసనాలు కూడా ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క భాగం పైన ప్రభావం కలుగజేసి ఆయా భాగాల్ని శక్తివంతుగా, ఆరోగ్యవంతంగా తయారు చేస్తాయి. ఊర్ధ్వహస్తాసనం లేక ఊర్ధ్వాసనం చేసినప్పుడు థైరాయిడ్ గ్రంథి బాగా ఎనర్జైజింగ్ అవుతుంది. మెడ కండరాలకి చక్కటి వ్యాయామం జరుగుతుంది. ఊపిరితిత్తులకి చక్కటి వ్యాయామం జరుగుతుంది. ఛాతి కండరాలు బలపెడతాయి. మెడ కండరాలు బాగా బలపడతాయి. మైండ్లో ఉన్న స్ట్రెస్ని, టెన్షన్ని తొలగించడం జరుగుతూ ఉంటుంది. వీపు కండరాలు బలంగా తయారవుతాయి. పాదహస్తాసనం చేసినప్పుడు
మైండ్లో ఉన్న స్ట్రెస్, డిప్రెషను, యాంగ్జైటీస్ ఇవన్నిటిని కూడా పూర్తిగా దూరం చేయడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు వెన్నెముక కండరాలతో పాటుగా కాల కింద భాగం నుంచి మెడ భాగం వరకు ఉన్న నరాలను పూర్తిగా సాగదీయడం ద్వారా వాటికి చక్కటి వ్యాయామం జరిగి సయాటిక సమస్యలు కానీ వెన్నునొప్పి సమస్యలు కానీ రాకుండా ఉండడం కోసం ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. పొట్ట కండరాలకి బాగా ఉపయోగపడుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్కి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. నెంబర్ 3, అశ్వ సంచలనాసనం చేసినప్పుడు ఛాతీ కండరాలకి చక్కగా బలం చేకూరుతూ ఉంటుంది. పొట్ట కండరాలకి జీర్ణ వ్యవస్థ అంతా కూడా శక్తివంతంగా తయారవుతుంది. ఇక్కడ కూడా థైరాయిడ్ గ్రంథితో పాటుగా మెడ కండరాలు, ఈ మెడ దగ్గర వెన్నుపూసలన్నీ కూడా బలంగా తయారవుతాయి. వెన్నుముక బలంగా తయారవుతుంది. తొడ కండరాలు చాలా బలంగా తయారవుతాయి. మరలా 4 కోకిలాసనంకి వచ్చినప్పటికీ మణికట్టు కండరాలు బలంగా తయారవుతాయి. భుజాలు కండరాలు మరి కాళ్ళ పిక్కలు బలంగా తయారవుతాయి. మళ్ళీ 5 మార్జాలాసనానికి వచ్చినప్పుడు ఆందోళనని, స్ట్రెస్ని, టెన్షన్ని, డిప్రెషన్ని పూర్తిగా తొలగింపచేసేటటువంటి శక్తివంతమైన ఆసనం. డయాబెటీస్ సమస్యలకి, అజీర్ణ సమస్యలకి, పొట్టను తగ్గించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి ఆసనం. సాష్టాంగ నమస్కారం. భూశక్తి ద్వారా మనం పృథ్వీ శక్తిని ఆవాహనం చేసి శరీరంలో 8 భాగాలని ఛానలైజ్ చేసేటటువంటి సాష్టాంగ నమస్కారం. మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అష్టాంగాల్ని అష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాం. సాష్టాంగ నమస్కారం. అలాగే భుజంగాసనం. పీసీఓడి ప్రాబ్లమ్స్ నుంచి మగవాళ్ళకి శుక్రకణలేమి తక్కువగా ఉండేటువంటి వాళ్ళకి, అదేవిధంగా డిప్రెషన్తో కూడినటువంటి వాళ్ళకి, బ్యాక్ పెయిన్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. మెడ నొప్పులను తొలగించుకోవడానికి, థైరాయిడ్ సమస్యలను నయం చేసుకోవడానికి భుజంగాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. 8 పర్వతాసనం. ఏడిహెచ్డి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి, డిప్రెషన్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి, నిద్రలేమి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. మెమరీని శక్తిని పెంచుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మరలా 9 మార్జాలాసనం చేసినప్పుడు పొట్ట కండరాలకు బలాన్ని చేకూర్చడానికి, వెన్ను కండరాలకు బలాన్ని చేకూర్చడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. మళ్ళీ 10 అశ్వ సంచలనాసనం వేసినప్పుడు మళ్ళీ పొట్ట కండరాలకి, తొడ కండరాలకి, కాళ్ళ యొక్క నరాలను శక్తిని యొక్క పెంచడానికి, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి అశ్వ సంచలనాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. 11 పాదహస్తాసనం చేసినప్పుడు మెమరీ శక్తిని పెంచుకోవడానికి, స్ట్రెస్ను తొలగించుకోవడానికి, మరి జీర్ణాశయం యొక్క శక్తిని పెంచుకోవడానికి, కాళ్ళ బలాన్ని పెంచుకోవడానికి పాదహస్తాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రణామాసనం. 2 అరిచేతులు జోడించి చేసే ప్రణామ స్థితి అనేది మెమరీని, కాన్సన్ట్రేషన్ని, ఏకాగ్రతని, సంస్కారాన్ని పెంచుకోవడానికి, మన వినయ విధేయతలు తెలియజేయడానికి ఉపయోగపడేటటువంటిదే ఈ ప్రణామాసనం. సూర్య నమస్కారాల్లోని 12 ఆసనాలు ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాన్ని అందించేవేనని అంటారు నిపుణులు. మొదటి ఆసనం ఏకాగ్రతనిస్తే, రెండో ఆసనం జీర్ణశక్తిని పెంచి పొట్టలోని కొవ్వును కరిగిస్తుంది, చేతులకు భుజాలకు సత్తువనిస్తుంది. మూడో ఆసనం ఉదర సమస్యల్ని దూరం చేస్తుంది, మలబద్ధకాన్ని వదిలిస్తుంది. 4వ ఆసనం కాళ్లలోని కండరాలకు బలాన్ని ఇస్తుంది. 5వ ఆసనం రక్త ప్రసరణను క్రమబద్ధం చేస్తుంది. 6వ ఆసనంతో ఛాతీ విశాలమవుతుంది. 7వ ఆసనం బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది. ఇక పునరావృతమయ్యే మిగిలిన 5 ఆసనాలు మనకు అదనపు ప్రయోజనాల్ని కలిగించేవే. ఒక పర్యాయం సూర్య నమస్కారాల్ని చేయడం అంటే ప్రణమాసనం, హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, అశ్వ సంచాలనాసనం, పర్వతాసనం, అష్టాంగాసనం, భుజంగాసనం చేసినట్లేనని చెబుతారు యోగ నిపుణులు. సూర్యోదయ సమయంలో సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఈ సూర్య నమస్కారాలను ఆచరించడం ద్వారా శరీరం అత్యంత శక్తివంతంగా, కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా, యోగ శక్తితో వెలిగిపోతూ ఉంటుంది, యవ్వన శక్తితో వెలిగిపోతూ ఉంటుంది. శరీరంలో అన్ని బోన్స్కి సూర్యకాంతి సోకి ఒక్కొక్క భంగిమలో ఉన్నప్పుడు ఆ సూర్యకిరణాలు ఒక్కొక్క అవయవాల మీద పడినప్పుడు ఆ శరీరంలో ఆంతరాంగికమైనటువంటి బోన్స్ అన్నిటికీ కూడా డి విటమిన్ లభించి మన శరీరంలో ఎముకలన్నీ కూడా దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. కాబట్టి ఆ సూర్య నమస్కారాలని ఇప్పుడు ఒక్కసారి మనం చేసి చూద్దాం. సూర్య నమస్కారం. సూర్యుడికి అభిముఖంగా నిలబడి సూర్యకిరణాలు మన మీద పడే విధంగా ఉండి సూర్యుడికి చేసేటటువంటి నమస్కారాలనే సూర్య నమస్కారాలు అంట. ఇందులో 12 భంగిమలు ఉన్నాయి. ముందుగా పాదాలు జతలో ఉంటాయి, నమస్కార భంగిమలో ఉండాలి. ఈ నమస్కార భంగిమ నుంచి మొదటి స్థితి 1
ఊర్ధ్వాసనం, 2 చేతులు పైకి రేట్ చేస్తూ శ్వాసను తీసుకుంటూ ఎంత వీలైతే అంత వెనక్కి వంగాలి. దీన్నే ఊర్ధ్వాసనము లేక ఊర్ధహస్తాసనము అంటారు. 2 పాదహస్తాసనం. 3 అశ్వ సంచలనాసనం, లెఫ్ట్ లెగ్ బ్యాక్. 4 కోకిలాసనం. 5 మాధ్యాలాసనం. 6 సాష్టాంగ నమస్కారం. 7 భుజంగాసనం. 8 పర్వతాసనం. 9 మాధ్యాలాసనం. 10 అశ్వ సంచలనాసనం, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. 11 పాదహస్తాసనం. 12 ప్రణామాసనం. ఈ విధంగా 12 భంగిమలు ఉంటాయి. అనారోగ్యాన్ని నయం చేయటంలోనూ, జబ్బులకు చికిత్స చేయటంలోనూ యోగా ప్రాధాన్యాన్ని ఆధునిక వైద్యం ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. మందులు, ఆహార నియమాలతో పాటు నిత్యం ఏవో కొన్ని యోగాసనాల్ని సాధన చేయాల్సిందిగా డాక్టర్లు ఇవాళ మనకు సిఫార్సు చేస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరించే సూర్య నమస్కారాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య నమస్కారాల సాధనలో ఆలోచనలు లేని స్థితిని సాధించే క్రమంలో తూనీగల్లా వచ్చిపోయే ఆలోచనల్ని ఎలాంటి స్పందన లేకుండా ఓ ప్రేక్షకుడిలా గమనిస్తాం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన శక్తి మనకు అలా వంటబడుతుంది. ఇక ఊబకాయం, హైబీపీ, కీళ్ల నొప్పులు, ఇలా ఆధునిక జీవితంలోని ప్రతి ఆరోగ్య సమస్యకు సూర్య నమస్కారాల్లో పరిష్కారం ఉంది. ఉదయాన్నే లేలేత కిరణాల నుంచి శరీరానికి లభించే విటమిన్ డి ఎముకల్ని శక్తిమంతం చేస్తుంది. నేత్ర సంబంధ వ్యాధులు ఉన్నవారికి బాలభానుడి దర్శనం ఎంతో మేలు చేస్తుంది. సూర్య నమస్కారాల ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాల ఫలితాల్ని క్రోడీకరించినప్పుడు ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడినట్లు, రక్తపోటు క్రమబద్ధమైనట్లు, రక్తనాళాల్లో బ్లాకులు క్రమంగా కరిగిపోతున్నట్లు, కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, కొవ్వు తదితర అంశాలలో ఆరోగ్యకరమైన తేడాను గుర్తించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మనకి ఊపిరితిత్తులు, నాడీ మండల వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ మరియు గుండె భాగాలకి చక్కటి వ్యాయామం జరిగి ఇవన్నీ కూడా ఆరోగ్యవంతంగా తయారు చేస్తాయి. ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి అంగసౌష్ఠవం బాగా పెరుగుతుంది. అంటే శరీరంలో అన్ని కండరాలు బలంగా ఆరోగ్యంగా తయారై సన్నగా స్లిమ్గా ఆరోగ్యంగా తయారవుతాయి. ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మైండ్లో ఉన్న స్ట్రెస్ని, టెన్షన్ని, యాంగ్జైటీని, డిప్రెషన్ని తక్షణమే నివారించుకోవచ్చు. ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శరీరంలో ఆంతరంగంగా వివిధమైనటువంటి అవయవాల్లో పేరుకుపోయినటువంటి విష పదార్థాలని సహజ సిద్ధంగా తొలగించడం జరుగుతూ ఉంటుంది. ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా 12 సార్లు ప్రతిరోజు చేయడం ద్వారా 3 నుంచి 6 కిలోలు నెలకి సులభంగా వెయిట్ లాస్ కావచ్చు. ఇది హెల్దీ వెయిట్ లాస్, న్యాచురల్ వెయిట్ లాస్, ఈజీ వెయిట్ లాస్. ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగి మెంటల్గా, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా, హెల్దీగా, యంగ్ లుక్తో కనబడుతూ ఉంటారు. కాబట్టి ఈ సూర్య నమస్కారాల వల్ల ఎన్ని ఫలితాలు ఉన్నాయో చూసాం కదా. ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా గ్రంథులు పనితీరు బాగా మెరుగుపడి జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యవంతంగా జీవించడానికి ఇవి ఒక దివ్య ఔషధంగా ఉపయోగపడేటటువంటివే ఈ సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలని సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదు. ఈ సూర్య నమస్కారాలని ఎక్కువగా మోకాలు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదు.
అదేవిధంగా ఈ సూర్య నమస్కారాలు వెట్టిగో సమస్య ఉండి తల ఎక్కువగా తిరుగుతున్నటువంటి వాళ్ళు మెన్స్ట్రల్ టైంలో చేయకూడదు. గర్భిణీ స్త్రీలు ఈ ఆసనాలను చేయకూడదు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మరి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనప్పటికీ కూడా నిదానంగా ముందు క్రొత్తగా ప్రారంభించినటువంటి వాళ్ళైతే ముందు ఫస్ట్ డే 3 సార్లు, రెండో రోజు 6 సార్లు, మరి మూడో రోజు 9 సార్లు, మరి నాలుగో రోజు నుంచి సహజ సిద్ధంగా 12 సార్లు సునాయాసంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా మీ యొక్క విల్ పవర్ మంచిగా, ఇమ్యూనిటీ పవర్ బాగుంది అనుకుంటే 24 టైమ్స్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు, కానీ 12 సార్లు సరిపోతాయి. యోగా ఇప్పుడు విశ్వవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటోంది. దేశ విదేశాల్లో సూర్య నమస్కారాల్ని ఇవాళ ప్రతినిత్యం ఎంతోమంది సాధన చేస్తున్నారు. సూర్య నమస్కారాలు ఖరీదైన వ్యవహారమేమీ కాదు. ప్రత్యేకంగా ఏ జిమ్ముకో వెళ్లాల్సిన పని లేదు. 1 వారం 10 రోజులు సుశిక్షితుడైన గురువు దగ్గర నేర్చుకుంటే చాలు, జీవితాంతం సాధన చేసుకోవచ్చు. సూర్యోదయం సమయంలో తూర్పు వైపు నిలబడి సాధన చెయ్యాలి. కాలకృత్యాలు తీర్చుకున్నాక ఖాళీ కడుపుతో చెయ్యాలి. కాస్త సేద తీరాక మంచినీళ్ళో పళ్లరసాలో తాగాలి. అయితే హై బీపీ, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, హెర్నియా వంటి సమస్యలతో బాధపడేవాళ్లు సూర్య నమస్కారాలకు దూరంగా ఉండడమే మేలు. వెన్నెముక సమస్యలు ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. గర్భంతో ఉన్నప్పుడు 4 నెలల వరకు చేయవచ్చు. అయితే వైద్యుల సలహా తప్పనిసరి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఆరోగ్యం అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం. సూర్య నమస్కారాల్లో ఈ 3 ఉన్నాయి. యోగా అంటే ఆరోగ్యకరమైన జీవన విధానం. ప్రతినిత్యం పొద్దున్న లేచిన వెంటనే కాసేపు 12 సూర్య నమస్కారాల్ని సాధన చేయటాన్ని అలవాటుగా మార్చుకున్నా చాలు, ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. ఇప్పటికే ఉన్న హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక జబ్బుల్ని సైతం చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.